సరే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకొచ్చిన ఏదైతే రిటైర్మెంట్ మనీ ఉంటదో, సో అది చాలామంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ కాకుండా ఇంకా చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ మాడ్యూల్స్ ఉన్నాయి మనకి. సో ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఒకటి, దాని తర్వాత ఎఫ్‌డి ఒకటి. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? లేకపోతే ఎఫ్‌డిలో అలా ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? సో వెరీ రిలవెంట్ క్వశ్చన్. చాలామంది ఏంటంటే రిటైర్ అయినప్పుడు గుడ్ కార్పస్ వస్తూ ఉంటుంది. ఎఫ్‌డి వాళ్ళ పీఎఫ్ డబ్బులే కానియండి, వెదర్ రిటైర్మెంట్ బెనిఫిట్సే కానియండి, అవన్నీ కూడా ఒకేసారి పెద్ద అమౌంట్ వస్తుంది. ఇలాంటప్పుడు ఏంటంటే చాలామంది తొందరపడి ఏదో ఒక ప్లాట్ కొనడము, ఒక ఫ్లాట్ కొనడము, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనేసి మొత్తం డబ్బులు తీసుకెళ్ళి లిక్విడిటీ లేకుండా ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు. తర్వాత ఇబ్బంది పడతారు. కొనేప్పుడు బాగానే ఉంటుంది. ల్యాండ్ నాదే, ఫ్లాట్ బాగానే ఉంది. ఫ్లాట్ పెడితే 60-70 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 15,000 రెంట్ వస్తుంది. అంతకన్నా ఎక్కువ రాదు. అండ్ మోర్ ఇంపార్టెంట్ లిక్విడిటీ అనేది డ్రై అయిపోతుంది రియల్ ఎస్టేట్లో ఉంటే. అది మేజర్ ఇష్యూ. నీకేంటంటే రిటైర్ అయ్యాక లిక్విడిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెష్గా శాలరీలు రానప్పుడు, సఫిషియంట్ అమౌంట్ రానప్పుడు, నీకు అవసరాలు తొందరగా చెప్పి రావు అవసరాలు. ఆర్థిక సమస్యలే కాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి, ఆరోగ్య సమస్యలు రిటైర్ అయ్యాక. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హాస్పిటలైజేషన్ అయితే లక్ష రూపాయలు అవసరం. నువ్వు పేరుకు నీకు ఆస్తులు ఉంటాయి, బట్ టయానికి డబ్బులు ఉండవు. సో అలాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ కన్నా ఎటువంటి ఫైనాన్షియల్ యాసెట్ అయినా బెటర్. ఫస్ట్ థింగ్, ఈ ఫైనాన్షియల్ యాసెట్స్లో మీరు అన్నట్టు ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎఫ్‌డిసే కానివ్వండి, సెకండ్ మ్యూచువల్ ఫండ్సే కానివ్వండి, కొద్దిమంది ఈవెన్ గవర్నమెంట్వి ఏమంటారు రిటైర్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్వి ఆర్ పోస్టల్ స్కీమ్స్ ఉన్నాయి, అవిట్లలో పెడతా ఉంటాం. ఇష్యూ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎస్. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే, పోస్ట్ రిటైర్మెంట్ అయినా సరే, ఇన్ఫ్లేషన్ని బీట్ చేయకపోతే మీ క్యాపిటల్ అనేది ఎరోజన్ అనేది డే 1 నుంచి అవుతూ ఉంటుంది. సో క్యాపిటల్ ఎరోజన్ అయితే ఫ్యూ ఇయర్స్లో మీ క్యాపిటల్ జీరో అయిపోతుంది, ఆర్ 10 ఇయర్స్లో 15 ఇయర్స్లో. బట్ ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద హాస్పిటలైజ్ మెడికల్ టెక్నాలజీ వల్ల ఇంతకుముందు 60, 65, 70 దగ్గర కన్నా ఈవెన్ 75, 80 బతకడానికి కూడా మంచి మెయింటైన్ చేస్తే ఆరోగ్యం అవకాశాలు ఉన్నాయి. బికాజ్ ఇంటర్వెన్షన్స్ అలా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికి కూడా ఉన్నప్పుడు నీ అమౌంట్ అనేది, నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది కంపల్సరీ ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ మంచి రిటర్న్స్ రావడం అనేది ఇంతకుముందు ఆప్షనల్ ఉండేది, ఇప్పుడు నెసెసిటీ అయింది, ఇప్పుడు అవసరమైంది.